దీనిలో ఉన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తము మన పట్ల దేవుడు కోరుకునేటువంటి విధానాన్ని మనం గమనించి ఆ ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. గతంలో కనుక ఈ సందేశాన్ని మీరు వింటే నెమరు వేసుకుందాం, లేదు అంటే శ్రద్ధగా ఆలకించండి. ఈ రెండు ఉపమానాలు ఒకే విధానాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఒకటి ఫలించినటువంటి అంజూరపు చెట్టు, అది తోటలో ఉంది. ఏ తోటలో ఉంది? శ్రేష్టమైనటువంటి ద్రాక్షవనములో నాటబడినటువంటి అంజూరపు చెట్టు. ఇంకొకటి త్రోవ ప్రక్కన ఉన్నటువంటి అంజూరపు చెట్టు. ఈ రెండు ఉపమానాల గురించి మీరు వినే ఉంటారు. అనేక ప్రాంతాల్లో అనేక విషయాల్లో ఈ సందర్భం గురించి సేవకులు చెప్పే ఉంటారు. కానీ ఒకసారి మనం నెమరు వేసుకుందాం. ఈ పాఠాన్ని మనం నెమరు వేసుకుంటూ ఈ చెట్టు ప్రక్కన మనం నిలబడదాం. ఏ చెట్టు? అంజూరపు చెట్టు. ఆ అంజూరపు చెట్టు ప్రక్కన మనం నిలబడదాము. ఆ అంజూరపు చెట్టు ఏ విధంగా ఉందో, మనం ఏ విధంగా ఉన్నామో మనం ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయము. లూకాసు వార్త 13వ అధ్యాయంలో 6, 7, 8, 9 వచనాల్లో రాయబడినటువంటి ఒక ఉపమానం, ది పారబుల్ ఆఫ్ బ్యారన్ ఫిగ్ ట్రీ, ఫలించినటువంటి అంజూరపు చెట్టు గురించి ప్రభు చెప్పినటువంటి ఉపమానం ఉంది. తర్వాత మత్తయి సువార్త 21వ అధ్యాయం 18, 19, 20 వచనాల్లో త్రోవ ప్రక్కన ఉన్నటువంటి ఒక అంజూరపు చెట్టు ఉంది, ఏ ఫిగ్ ట్రీ బై ది వే సైడ్. ఇప్పుడు ఏ ఫిగ్ ట్రీ బై ది వే సైడ్ అంటే త్రోవ ప్రక్కన ఉన్న అంజూరపు చెట్టు గురించి కాదు, కానీ శ్రేష్టమైనటువంటి ద్రాక్షావనంలో నాటబడినటువంటి అంజూరపు చెట్టు గురించి మనం కొద్దిసేపు ధ్యానిద్దాం. ఇక్కడ 4-5 వచనాలు రాయబడి ఉంటాయి. ఏమనుంది అందులో? ద్రాక్ష తోటలో, మీరందరూ బైబిల్ తెచ్చారా? తెచ్చినట్టు బైబిల్ తీసి చూడండి. ఇంట్లో ఎలాగ బైబిల్ చూస్తున్నారో, చదువుతున్నారో లేదు నాకైతే తెలియదు, చదువుతూనే ఉంటారు. కనీసం ఎక్కడైనా బైబిల్ తీసి, గనులైనటువంటి స్త్రీలంట, ఎవరు గనులైనటువంటి స్త్రీలు ఏం చేశారంట? పౌలు శీలలు చెప్పిన లేఖనాలు అలా ఉన్నాయో లేవోనని పరిశీలన చేశారంట. పురుషుల గురించి రాయాలి ఆ మాట, మీ గురించి అవి రాయబడింది కనుక మీరు అందరు గనులే కనుక వాక్యం తీసి చూడండి. పురుషులేమో చదువుతారు, మీరేమో వాక్యం తీసి చూడండి. ఇక్కడ రాయబడినటువంటి విషయం ఏంటి? లూకాసు వార్త 13వ అధ్యాయము 6 నుండి మనం చూస్తే, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. 3 ఏండ్ల నుండి పండ్లు మెదుగుతున్నాడంట. పండ్లు 3 ఏండ్ల నుండి పండ్లు మెదుగుతూ వస్తే పండ్లు కనపడ్డాయా? 3 ఏండ్ల నుండి ఏ ఫలాలు లేవు. లేకపోయేటప్పటికి ఆయన ఏమన్నాడంటే, యజమాని తోటమాలితో చెప్తున్నాడు, 3 సంవత్సరాల నుండి ఫలాలు లేకుండా ఈ భూమి సారమంతా తినేస్తూ పెరిగిపోతూ ఉంది. ఎలాగ పెరుగుతుంది? ఏ ఫలాలు లేకుండా పెరిగిపోతుంది కనుక నరికే, కట్ ఇట్ డౌన్. ఫలాలు లేనటువంటి చెట్టు భూమికి భారం. ఫలించినటువంటి వ్యక్తుల జీవితాలు కూడా దేవునికి భారంగానే ఉంటాయి. ఇక్కడ ఈ లేఖన భాగం ప్రభువారు చెప్పినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆయన పరిచర్య చేసినటువంటి ఆ 3.5 సంవత్సర కాలంలో ఎక్కువ భాగము ఆయన ఎక్కడ పనిచేశారంటే ఇశ్రాయేలు మధ్యలోనే చేశారు. ఇశ్రాయేలు మధ్యలోనే చేశారు. వాళ్ళు చివరి దశలో తీర్పు పాలయ్యి నశించిపోకుండా ఉండటానికి వాళ్ళు మారు మనసు పొంది, రక్షణ పొంది, దేవుని తట్టు తిరిగి దేవునికి అనుకూలమైనటువంటి ఫలాలు ఫలించాలనేటువంటి ఉద్దేశంతో ప్రభువారు చెప్పినటువంటి ఉపమానం అర్థమవుతుందా? ఇశ్రాయేలీయులు చివరి దశలో ప్రభువారు జీవించినటువంటి 3.5 సంవత్సర కాలంలో వాళ్ళు మారలేదు. ఇప్పటికైనా మారారా? ఇశ్రాయేల్ దేశంలో వాళ్ళు ఇప్పటికైనా మారారా? ప్రభు అంటే వాళ్ళు అంగీకరిస్తున్నారా? ప్రభువుని దేవుని కుమారుడిగా అంగీకరించారా?
అంగీకరించలా. అందుకని నేటికి కూడా వాళ్ళు ఏ విధంగా బ్రతుకుతున్నారంటే ఒక భయము, ఒక భీతి, ఎప్పుడు ఏ బాంబు ఎవరేస్తారో, ఎవరితో యుద్ధం చేయాలో. కారణం ఏంటంటే ప్రభువుని నమ్మలేదు కనుకనే ఆ కష్టాలన్నీ నేటికి కొనసాగుతూనే ఉన్నాయి. ఆ టైంలో ప్రభువారు చెప్పినటువంటి ఈ ఉపమానం రక్షణ పొందాలని, దేవునికి ఇష్టమైనటువంటి విధానంలో జీవించాలని, దేవుడు కోరుకునే విధంగా ఫలాలు ఫలించాలని, వాళ్ళ ఇశ్రాయేలీయులు వాళ్ళ పితరులైనటువంటి అబ్రహాం, ఇస్సాకు, యాకోబుకి ఇచ్చినటువంటి వాగ్దానాలు మాత్రమే వాళ్ళల్లో నింపుకున్నారు. ఏది? మీరు ఫలించండి, విస్తరించండి, భూమి నింపండి. భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతోనే వారు నింపబడటం అనే దాన్ని గ్రహించుకున్నారు. కనుకనే యేసు ప్రభు చెప్పేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను అవగాహన చేసుకునేటువంటి విధానంలో వాళ్ళు లేరు. నేడు సంఘాలన్నీ కూడా అలాగే ఉన్నాయి. మీరు ఎవరైనా చూడండి, ఆశీర్వాదాల గురిండే ప్రార్థనలు, ఆశీర్వాదాల గురిండే ఉపన్యాసాలు, ఆశీర్వాదాలు అభివృద్ధి గురిండే చెప్పుకోవటాలే ఉంటాయి. కానీ ఆత్మానుసారమైనటువంటి విధానంలో మనిషి జీవించి దేవునికి ఇష్టమైనటువంటి విధానంలో మనిషి ఫలించాలనేటువంటి ఉద్దేశము విశ్వాసుల్లో సన్నగిలిపోతూ ఉంది. కనుక ఇక్కడ తోటమాలి ఆ యజమానుడు చెప్పినటువంటి మాటకి, ఇక్కడ మనం యజమానుడు ఎవరంటే తండ్రి అనేటువంటి దేవుడు, తోటమాలి ఎవరంటే క్రీస్తు ప్రభు. అంటే ఈ ఉపమానంలో ఉన్నటువంటిది ఏంటంటే పోలికలు, ఉదాహరణలు, దాంతోనే సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నాయి. యేసు ప్రభు చెప్పినటువంటి ఉపమానాలన్నీ కూడా భౌతికపరమైనటువంటి విషయాలను చూపిస్తూ అందులో నుండి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను గ్రాస్ప్ చేసుకోవాలని ఎన్నో ఉపమానాలు చెప్పారు. ఉపమానం లేకుండా ఆయన ఏది చెప్పలేదు. ఉపమానాలు, భావాలు శిష్యులకు అర్థం కాకపోతే ఆ వాటిని వివరిస్తుకుంటూ వచ్చాడు. ఇక్కడ ఉన్నటువంటి ఉపమానంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, తండ్రి అయినటువంటి దేవుడు తోటమాలి అయినటువంటి యేసుక్రీస్తుకి ఇశ్రాయేలీయుల గురించి చెప్తూ, ఫలాలు లేకుండా వీళ్ళు ఎదిగిపోతున్నారు, భూమి వ్యర్థమైపోతుంది, కనుక దీన్ని ఏం చేయాలి? ఈ చెట్టుని ఏం చేయాలి? నరికే వద్దు. ఈ చెట్టు పనికి మాలినటువంటి చెట్టు, పనికి రానటువంటి చెట్టుగా తయారైపోయింది, కనుక దీనివలన భూమి ఏం వ్యర్థమైపోవాలి అని అక్కడ ఉద్దేశం అనమాట. అక్కడ అదే అధ్యాయంలో 3-5 వచనాల్లో మారు మనసు పొందకపోతే జరిగే పరిణామం గురించి వ్రాయబడి ఉంటుంది. లూకా సువార్త 13వ అధ్యాయము 3-5 వచనాల్లో వ్రాయబడినటువంటి విషయం ఏంటంటే, మారు మనసు పొందకపోతే జరిగేటువంటి పరిణామం గురించి వ్రాయబడి ఉంటుంది. ఆ క్రిందకి 6-9 వచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. ఏమని? ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడి ఉండెను, 3 ఏండ్ల నుండి పండ్ల కోసం వెదుగుచున్నాను, ఫలింపలేదు, దానివలన భూమి ఎందుకు వ్యర్థమైపోవలను, నరికై ఫలించినటువంటి చెట్టు భూమికి భారము, దానికి పెట్టేటువంటి నీరు, దానికి వేసేటువంటి ఎరువులు, దాన్ని ఆక్రమించుకున్నటువంటి స్థలం కూడా నిరుపయోగంగానే ఉండిపోతుంది అని తండ్రి అయినటువంటి దేవుడు ఇశ్రాయేలీయుల గురించి తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుకు చెప్పి వాళ్ళ మధ్యలో పరిచర్య చేయటానికి ముందుగా పంపించాడు. అందుకనే ప్రభువారు ఈ లోకంకి వచ్చినప్పుడు ఆయన శిష్యులను పంపిస్తూ ఏం చెప్పాడంటే, ముందుగా అన్ని జనుల్లోకి వెళ్ళొద్దు. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు? ముందుగా అన్ని జనుల్లోకి వెళ్ళొద్దు. ఎక్కడికి వెళ్ళాలి? మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనంలో ఆయన చెప్పినటువంటి మాట ఏంటి? ప్రభువారు తన శిష్యులకు తీశారా? అన్ని జనుల దారిలోకి వెళ్ళొద్దు. మీరు డైరెక్ట్గా ముందు అన్ని జనుల్లో మార్గంలోకి, వాళ్ళ దారిలోకి, వాళ్ళ ఊర్లోకి, వాళ్ళ గ్రామాల్లోకి మీరు ప్రవేశిస్తారేమో. నో 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 అలా చేయొద్దు సుమా. మీరు ఎక్కడికి వెళ్ళాలి? సమరయేలు పట్టణంలో కూడా మీరు వెళ్ళొద్దు. వాళ్ళు కూడా యూదులకి అన్యులతోనే సమానము. కనుక ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. ప్రభువారు కూడా అదే మాటని ఎక్స్ప్రెస్ చేసినట్టుగా ఇంకొక లేఖన భాగం చూద్దాం మనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం. నేను ఇంట్రడక్షన్ చెప్తున్నాను, పాఠంలోకి వెళ్ళలేదు.
ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల ఎద్దుకే కానీ మరి ఎవరి ఎద్దుకు నేను పంపలేదు. ఇది సెల్ఫ్ స్టేట్మెంట్. ఎవరు ఇస్తున్నారు? యేసుక్రీస్తు సెల్ఫ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఆ సెల్ఫ్ స్టేట్మెంట్ని బట్టి వాళ్ళ శిష్యులకు కూడా ఏం చెప్పాడైనా, మీరు వెళ్ళొద్దు అన్ని జనుల్లోకి. ఎక్కడికి వెళ్ళాలి మీరు? ఇశ్రాయేలు దగ్గరికి. ఎందువల్లంటే పతనావస్థలో ఉన్నారు, నశించిపోయేటువంటి స్థితిలో ఉన్నారు, నరకంలోకి వెళ్ళేటువంటి పరిస్థితిలో ఉన్నారు. కనుక వాళ్ళను ముందు రక్షించాలి. కనుక తండ్రి అనేటువంటి దేవుడు ముందుగా నన్ను వాళ్ళ రక్షకుడుగా నన్ను పంపించాడు. ఆ తర్వాత లోకాన్ని రక్షించడానికి. సర్వలోకానికి రక్షకుడే ఆయన. కానీ ముందు ఎవరిని రక్షించాలి? తన ప్రజలను రక్షించుకోవాలి, తన కుటుంబాన్ని రక్షించుకోవాలి. ఇశ్రాయేలీయులు ఎవరు? తండ్రి అనేది దేవుని చేత ఏర్పాటు చేసుకోబడినటువంటి కుటుంబం కదా. ఆ కుటుంబమే పతనమైపోతూ ఉంటే, ఆ కుటుంబమే నాశనం అయిపోతూ ఉంటే, ఆ కుటుంబమే నరకానికి వెళ్ళేటువంటి పరిస్థితిలో ఉంటే వాళ్ళను రక్షించుకోకుండా బయటకు వెళ్ళి సువార్త చెప్పటం ఎంతవరకు సమంజసం అనేది ఈ లేఖన భాగంలో ముఖ్య ఉద్దేశం. నీ కుటుంబాన్ని రక్షించుకో. నీ కుటుంబంలో అందరూ రక్షించబడ్డారా? కనుక నీ కుటుంబాన్ని రక్షించుకొని ఆ తర్వాత నువ్వు ఇతరులను రక్షించు ఉన్నటువంటి ఉద్దేశం అది. కనుకనే యేసు ప్రభు వారు ఆ మాట శిష్యులకు చెప్పారు. ఏమని? నశించిన ఇశ్రాయేలు దగ్గరికే మీరు వెళ్ళండి, బయటకు వెళ్ళొద్దు, ముందు వాళ్ళు రక్షణ పొందాలి. ఎందువల్లంటే దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ప్రజలు, దేవుడు చూస్ చేసుకున్నటువంటి ప్రజలు, దేవుడు ప్రేమించినటువంటి ప్రజలు, వాళ్ళ స్థితి బాగాలేదు, వాళ్ళ పరిస్థితి బాగాలేదు, వాళ్ళ ఫలాలు లేకుండా జీవిస్తున్నారు. ఏ ఫలాలు? ఆత్మఫలాలు. ఏ ఫలాలు? ఆత్మఫలాలు. మనకు తెలుసా ఆత్మఫలాలు? ఆత్మఫలాలు అంటే ఏమిటి? ఎక్కడున్నాయి ఆత్మఫలాలు? ఎక్కడున్నాయి ఆత్మఫలాలు? ఎక్కడున్నాయి? ఆత్మఫలాలు ఎక్కడున్నాయి అంటే అక్కడ ఉన్నాయి, మనలో లేవా? అంటే గలతీ పత్రికలో ఉన్నాయి, మనలో లేవా? గలతీ పత్రికలో వ్రాయబడినటువంటి ఆ ఆత్మఫలాలు ఎవరి గురించి వ్రాయబడినాయి? మనకి. అక్కడ ఉన్నాయి, అందరికీ తెలుసు. అది అందరికీ తెలుసా? మరి మనలో ఉన్నాయా? ఉన్నాయా? ఏంటి విసురుకోవటమే కానీ చెప్పటం లేదు. ఆత్మఫలాలు మనలో ఉన్నాయి అంటే ఎవరు మాట్లాడలేదు? లేవా మీలో? లేవు. ఉన్నాయా? ఉన్నాయా లేవా? కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. అది సరిపోద్దా? దేవునికి అంగీకారమేనా? కొన్ని ఉండి కొన్ని లేకపోతే దేవుడు అంగీకరిస్తాడా? 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ తప్పిపోయినా ఆజ్ఞలన్నిట్లో అపరాధి కదా. అవునా కాదా? నీ మాటే అవునా కాదా అని బాగా ఉపయోగిస్తూ ఉంటాడు కదా. అవునా కాదా? అవును. అది అవునా కాదా అనేదానికి ఒకటే ఆన్సర్ ఉంటుంది. అవును, కాదు కాదు. అవునంటే అవును, కాదంటే కాదు. ఈ మాట ఎవరిది? నాదా? యేసు ప్రభు వారు చెప్పారు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అవునా కాదా అనేది కాదు. కనుక ఇక్కడ ఆత్మఫలాలు అనేవి ఎవరిలో ఉండాలి? దేవుని వాక్యంలో ఉన్నాయి. కానీ మనలో ఉన్నాయా? మనలో ఉన్నాయా? లేనప్పుడు ప్రభు బలలో చేయి వేయటం, చందా వేయటం ఆశీర్వాదమా? చెప్పండి. ఎంతకాలము నుండి ఇక్కడ రాయబడినట్టు ఎందుకు ఇన్ని సంవత్సరాల నుండి దీనికి వేసేటువంటి ఎరువు, దీనికి పెట్టేటువంటి నీరు, ఈ ఆక్రమించుకున్నటువంటి భూమి ఏంటది? సంఘము. ఆ భూమి దేనికి సాదృశ్యంగా ఉంది? చెప్పాను కదా, పోలికలు సాదృశ్యాలే. దేనికి సాదృశ్యంగా ఉంది భూమి? సంఘము. నీరు దేనికి సాదృశ్యంగా ఉంది? శ్రేష్టమైనటువంటి వాక్యము. నీ వాక్యము నీరయ్యుండెన్. నా గొంతు బాగాలేదు. మా దాహము తీర్చుచుండెన్. నవ్వు వస్తుంది కదా మీకు, గొంతు బాగాలేదు. ఏం చేసేది? ముసలోడిని. కనుక భూమి అనేది ఏంటి? సంఘము. నీరు అనేది ఏంటి? వాక్యము. ఈ భూమిలో మనం అందరం ఉన్నామా?
వాక్యం అనేటి నీరుతో ప్రతి వారం నింపబడుతున్నామా? ఏమన్నా ఎదుగుదల ఉందా? ఎదుగుతున్నాం. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోచున్నవి, నాశలు నకలనే వెంబడించుచుంటిని, ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని, ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని, నా మరణ రోదన ఆలకించుమో ప్రభు, మరణనందు నూతనముగా. మీకు తెలుసు నాకంటే బాగా. కనుక ఎన్నో సంవత్సరాల నుండి మనం ఎక్కడ ఉన్నాము? శ్రేష్టమైనటువంటి భూమి అనేటువంటి సంఘంలో ఉన్నాం. వాక్యం అనేటువంటి నీరుతో చక్కగా తడుపుతూ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మనం ఉంటున్నాం. ఆత్మఫలాల దగ్గరికి వచ్చేటప్పటికి ఫలాలు ఎన్ని ఫలాలు? ఆ ఆత్మఫలాలు ఎన్ని? గనులైనటువంటి స్త్రీలు, లేఖనాలను పరిశోధించేటువంటి స్త్రీలు. మీరే చెప్పాలి. ఎందుకంటే ప్రభువు సమాధి దగ్గరికి వెళ్ళినటువంటి స్త్రీలు వాళ్ళే. పురుషులకి ప్రాధాన్యత ఉన్నప్పటికీ స్త్రీలకు ఎక్కువ ప్రాధాన్యత వాక్య సంబంధమైనటువంటి విషయాల్లో, ప్రభు యొక్క విషయంలో. ఏంటంట ఆత్మఫలాలు? తొమ్మిది అనుకుంటా. తొమ్మిది అనుకుంటా. ఎన్ని అనుకుంటున్నాం మనం? ఏది కరెక్ట్గా అవునా కాదా అన్నట్టుగా చెప్తున్నారు. డౌట్గా చెప్పకండి. దేవుని వాక్యం కరెక్ట్. 9 కరెక్ట్. గుర్తున్నాయా? ఆడోళ్ళకు 3 చెప్పండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, సాత్వికము, మంచితనము, ఆశానిగ్రహము, విశ్వాసము. మీ అందరికి ఉన్నాయా అవి? మీ అందరికి ఉన్నాయా? వాక్యం అంటే ఏమనుకుంటున్నారు? వినేసి ఏదో బుర్రకథ ఇక్కడ నిలబడి బుర్రకథ చెప్పిన లాగా, హరికథ చెప్పినలాగా వినేసి వెళ్ళిపోవటం. ఒక ఆదివారం మాత్రం అబ్బో ఎంత భక్తిగా శ్రద్ధగా మనం ఉంటామో ఇక్కడ. ఆ తర్వాత మన ఇష్టమే. ఆదివారం ఇక్కడ కనపడతాం, తక్కిన రోజుల్లో ఎక్కడెక్కడో కనపడుతూ ఉంటాం. ఏంటది? అది భక్తా? అది విశ్వాసమా? ఇందుకోసమేనా మనం ఇక్కడికి వస్తున్నాము? అందుకే ఫలాలు లేకుండా ఉంటున్నాం. జాగ్రత్త సుమా. ఇశ్రాయేలీలకు మాత్రమే కాదు ఇది, మనకు కూడా. వి మస్ట్ అప్లై అవర్ సెల్ఫ్. మనల్ని మనం అప్లై చేసుకోవాలి. దేన్ని? వాక్యాన్ని. మన కోసమే. ఈరోజే ఇక ఆయన వచ్చేస్తాడేమో అన్నట్లుగా బ్రతకాలి ఈ రోజుల్లో మనం. లేకపోతే ఏమవుతుంది? ఫలాలు లేకపోతే ఏమవుతుంది? ఆత్మ ఫలాలు కలిగి ఉంటే ఇలాగుండదు. మీరు సంతోషంగా ఒకరి ప్రక్కన ఒకరు కూర్చోగలుగుతున్నారా? సంతోషంగా ఒకరి ప్రక్కన ఒకరు కూర్చోగలుగుతున్నారా? మీరు కానీ అక్కడ నేను కూర్చోకూడదు, ఇక్కడ నేను కూర్చోకూడదు అనే భావం మీలో ఉందా? ఎందుకుంటుంది? ఇక్కడ కూర్చోలేని వాళ్ళు అక్కడ కూర్చోగలరా? మీరు ఇక్కడ కూర్చోలేకపోతే మీరు అక్కడ కూర్చోగలరా? వాక్యం అంటే ఏమనుకుంటున్నారు మీరు? నా వయసు 70 సంవత్సరాలు కనుక నేను గద్దించి చెప్తా ఉంటా. వాక్యంలో పొరపాట్లు ఏమైనా ఉంటే మీరు అనుకోవచ్చు, భలే చెప్తున్నాడులే ఈయన, పెద్ద ఏం లేదు. జనరల్గా అనుకుంటూ ఉంటారు వాక్యం చెప్పేటువంటి వ్యక్తి గురించి. ఈయన చెప్తున్నాడు, ఈయన సరి చేసుకోవాలి, ఈయన కుటుంబం సరి చేసుకోవాలి, మనకైతే చెప్పేస్తున్నాడు బాగానే అనే భావన అనేక మందిలో ఉంటుంది. నాలో ఏమన్నా పొరపాట్లు ఉంటే చెప్పండి. 12 సంవత్సరాలు నేను సంఘాన్ని నడిపించినప్పుడు ఈ మాట నెలకోసారి ఉపయోగించేవాడిని. 12 సంవత్సరాలు సంఘాన్ని నడిపించినప్పుడు ఇదే మాట యోబు గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనంలో యోబు అంటూ ఉంటాడు, నాకు ఉపదేశం చేయడి,
నేను ఆలకిస్తాను. ఏ విషయాల్లో తప్పిపోతున్నానని చెప్పండి అని అంటాడు. నాకు చెప్పండి మీరు, నేను సరి చేసుకుంటా. ఒక విశ్వాసిగా, ఒక దేవుని సేవకుడిగా నాలో ఏదన్నా లోపం ఉంటే చెప్పండి, నేను సరి చేసుకుంటా. దేవుని వాక్యం అదే చెప్తుంది. లోపం లేనివాడు కనుకనే యోబు రెట్టింపు ఆశీర్వాదం పొందాడు. కనుక మనల్ని మనం వాక్య పెరుగులో సరి చేసుకోవాలి. పాఠంలోకి వద్దాం. చదవబడినటువంటి లేఖన భాగంలో ఒక ఉదాహరణ మనం చూద్దాం. చూడండి, అంజూరపు చెట్టు కానీ జామ చెట్టు కానీ, మీ ఇంట్లో చెట్లు ఉన్నాయా? ఫలాల చెట్లు లేవా? చెట్లు లేని వాళ్ళు ఎవరు లేరా? మీళ్ళలో చెట్లు లేవా? ఏ ఫలాల చెట్లు? సపోటా కానీ. ఏం చెట్టు అమ్మా? జామ చెట్టు ఉంది. వచ్చిన వాళ్ళందరికీ జామకాయలు ఇస్తూ ఉంటుంది ఆవిడ. ఎవరు వచ్చినా మా చెట్టు పళ్ళు చూడండి అని ఇస్తారు కదా. సీతాఫలాల చెట్లు కూడా ఉంటాయి. అనేక ఇళ్లలో అనేక రకాలైనటువంటి చెట్లు ఉంటాయి. ఆ చెట్లు ఫలాలు ఏం చేస్తారంటే ఇంటికి వెళ్ళినప్పుడు తిని చూడండి, మా చెట్టుకు కాసినటువంటి పండని సంతోషంగా ఇస్తారు. మా ఇంట్లో కూడా నారింజ చెట్టు ఉండేది, జామ చెట్టు ఉండేది. నారింజ పళ్ళు ఆ పక్వానికి వచ్చేంత వరకు కోసేవాళ్ళం కాదు, మేము కూడా పెట్టేవాళ్ళం. కానీ మన ఆత్మఫలాలని మనం పంచగలుగుతున్నామా? భౌతికపరమైనటువంటి చెట్టు ఫలాలు మనం ఇస్తున్నాం, కానీ మనలో ఉన్నటువంటి ఆత్మఫలాలను మనం పంచగలుగుతున్నామా? ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆత్మపరిశీలన ఎప్పుడు ప్రతి వారం వచ్చి వాక్యం విని ఏ మార్పు లేకుండా ఉంటే ఏం ప్రయోజనం? ఈ చెట్టులాగా ఉంటారు. ఇప్పుడు నేను పాడాను కదా ఒక పాట, జోయల్ అనేటువంటి అతను రాసినటువంటి పాట, జాన్ నిస్సీ పాడినటువంటి పాట. ఎంత మధురమైన నేను రోజు 2 సార్లు ఆ పాట వింటా. నా పాటే అది. ఎందుకంటే నేను పాడుకుంటూ ఉంటా. ఎప్పుడు రాలిపోతానో తెలియదు. ఫలాలు లేకపోతే ఎక్కడికి వెళ్తాను? నరకంలోకి వెళ్ళిపోతాను. నరకంలోకి వెళ్ళటానికి కాదు కదా ఈ ప్రయాస అంతా. ప్రతి ఆదివారం వచ్చి కరెక్ట్గా 9 గంటలకల్లా మనం ఇక్కడుండి ఎంత ప్రయాసపడుతున్నామంటే దేనికోసం ఈ ప్రయాస అంతా? ఇక్కడంతా అక్కడ కనపడాలని కదా దేవుడు కూడా కోరుకుంటున్నాడు. మరి మనకుందా ఆ జిజ్ఞాస? ఉండాలని దేవుని వాక్యం చెబుతూ ఉంది. తరచూ నీళ్లు పెట్టి, తరచూ ఎరువులేసి, తరచూ శ్రద్ధగా కలుపు అంతా తీసేసి, పనికిరాని అంతా తీసేసి శుభ్రంగా చేస్తూ ఉన్నటువంటి ఆ మొక్కకి ఫలాలు లేకపోతే ఎలాగుంటుంది? చూడండి, ఒక లేఖన భాగం చూద్దాం. హెబ్రీలు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 7-8 వచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. బైబిల్లో ఉన్న వాళ్ళు తీసారా? భూమి తన మీద తరచుగా కురి వర్షము త్రాగి ప్రతి ఆదివారము వాక్యము అనేటువంటి నీరు తాగుతూ ఉన్నటువంటి సంఘం. దేనికి పోల్చుకోవాలి మనం? ఇది శ్రేష్టమైనటువంటి భూమి అంటే సంఘమే కదా. సారవంతమైనటువంటి భూమి అంటే సంఘమే కదా. శ్రేష్టమైనటువంటి నీరంటే, మంచి నీరంటే వాక్యమే కదా నీరు. అటువంటి శ్రేష్టమైనటువంటి సంఘంలో ఉండి శ్రేష్టమైనటువంటి నీరు, వాక్యమైన నీరు తాగుతూ ఏమని రాసింది బాబు? ఇది ఎవరి కొరకు వ్యవసాయం చేయబడునో వారికి అనుకూలమైనటువంటి పైరులను ఫలించుచు ఆశీర్వచనం అంటే అనుకూలమైనటువంటి పైర్లను ఫలిస్తే ఏముంటుంది? ఆశీర్వాదం ఉంటుందంట. ఇప్పుడు ఈ ఫలాలు లేకపోతే కదా కట్ డౌన్ అన్నాడు ఆయన. యజమాని ఏమంటున్నాడు మాలితో? ఫలాలు లేవు, నరికేసేయమని అంటున్నాడు. అదే మనం ఉంటే ఆ స్థానంలో వెంటనే లోపలికి వెళ్ళి పరిగెత్తి ఏది పదునుగా ఉందో కత్తో గొడ్డలో తీసుకొచ్చి టప్ కొట్టేసి పడేసి ఏం చేస్తాం? ఎర్రది చికెన్ బాగా వేపేసి కాల్చేసి వండి అని దేనికి ఉపయోగిస్తాం? వాటికే, ఫైర్ వుడ్కే కదా. పనికిరానటువంటి చెట్టు ఫైర్ వుడ్కి తప్ప దేనికి పనికి వస్తుంది? అంజూరపు కర్రతో కానీ, ద్రాక్ష వల్లితో కానీ, జామ కర్రతో కానీ ఏమన్నా వస్తువులు తయారవుతాయా? ఫైర్ వుడ్కే. ఇక్కడ కొట్టేయమనగానే
ఆ స్థానంలో ఉన్నటువంటి మాలి స్థానంలో ఉన్నటువంటి ప్రభువు తండ్రి అయినటువంటి దేవుని వేడుకుంటున్నాడు. ఏమని చూడండి, అదే 13వ అధ్యాయంలోకి వచ్చేయండి. ఇప్పుడు లోకాసు వార్త 13వ అధ్యాయం 8, 9 వచనాలు చూడండి. అయ్యా అయ్యా నేను దాని చుట్టూ దవ్వుతాను, ఎరువు వేయి మట్టుకు ఈ ఒక్క సంవత్సరం ఆగయ్యా, ఈ ఒక్క సంవత్సరం ఆగయ్యా, ఈ సంవత్సరం అంతా నేను పని చేస్తా. దేనికోసం? అది ఫలించాలని. ఆ ఫలింపు కోసము ఆ ఫలాలు నీకు చూపిస్తానయ్యా. అయ్యా నరకొద్దయ్యా. మనల్ని కూడా నరకంలోకి వెళ్లకుండా ఆయన బతిమలాడుతున్నాడు. ఎవరు? ప్రభువారు మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ చెట్టు అనేటువంటి ఇశ్రాయేలీల గురించి ఏ విధంగా అయితే మాలి అనేటువంటి ప్రభు విజ్ఞాపన చేస్తున్నాడు, అయ్యా ఈ సంవత్సరం ఆగు, ఈ ఒక్క సంవత్సరం ఆగు, నెక్స్ట్ ఇయర్ ఆయన ఉండడు, ఆ తోట ఉండదు, నేనున్నంతకాలం చూసుకుంటాను, బాగు చేస్తాను, ఫలాలు వచ్చేలాగా చేస్తాను. ఒకవేళ రాకపోతే బట్ ఈజ్ ఎ బిట్ ఆఫ్ పాయిజన్ టు స్పాయిల్ ఎవ్రీథింగ్. అయితే ఏం చేయాలి? నీ ఇష్టమే, నరికేసి. అదే విధానంలో మన పక్షాన కూడా, ఇశ్రాయేలు పక్షాన కూడా ప్రభువారు విజ్ఞాపన చేస్తున్నారు. చూడండి ఇక్కడ 13వ అధ్యాయం 8వ వచనంలో, అయ్యా నరకొద్దు, ఈ సంవత్సరం కూడా ఉండనేమో, నేను చూసుకుంటాను, ఫలించినా సరే లేని ఎడల నరికించివేయమని. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో దీనికి సంబంధించినటువంటి లేఖన భాగమే. బైబిల్స్ ఉన్నటువంటి వాళ్ళు తీయండి, 7వ అధ్యాయము. నాకు టైం చాలదేమో, అయిన టైంకి ముగించేస్తాను, పాఠం పూర్తయినా అవ్వకపోయినా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం తీసారా? ఈయన తన ద్వారా, ఈయనంటే ఎవరు? యేసుక్రీస్తు. తనంటే ఎవరు? యేసుక్రీస్తే. తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. ఎక్కడా? పరలోకములో తండ్రి ప్రక్కన ఆసీనుడయ్యి ఆయన ద్వారా తండ్రి దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళ కోసం ఏం చేస్తున్నాడంట? అయ్యా వాళ్ళని నశింపు చేయొద్దు, అయ్యా వీళ్ళని నశింపు చేయొద్దు, అయ్యా వాళ్ళు ఇంకా అంగీకరించలేదు, అయ్యా వాళ్ళు ఇంకా పాపంలోనే ఉన్నారు, వాళ్ళని రక్షించాలి, వాళ్ళ కోసము కొంచెం సమయం ఇవ్వు అని పరలోకం ముందు తండ్రి సన్నిధిలో ఉండి భూమి మీద ఉన్నటువంటి వాళ్ళ కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. రోమా పత్రిక 8వ అధ్యాయము 24వ వచనం చూడండి. రోమా పత్రిక 34 బాబు. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన చేయవాడును ఆయనే. మనం ఇక్కడ పెద్ద భక్తి పరుల్లాగా, నీతిమంతుల్లాగా మనం ఒకరికొకరు కనపడుతున్నాం అంతే కదా? అవునా కాదా? అవునా కాదా? మనం ఏంటంటే మన ప్రక్కన వాళ్ళకి భక్తి పరుల్లాగా, విశ్వాసుల్లాగా మనం కనపడుతూ ఉంటాం. దానికోసం అబ్బో ఎంత ప్రయత్నం చేస్తామో. కానీ ఎవరు చూస్తున్నారు? పైన దేవుడు చూస్తున్నాడు. ఆయనకి కనపడాలి. మనం ఇక్కడ ఒకలాగా ఉంటాము, ఇంట్లో ఒకలాగా ఉంటాము, వేరే విధంగా ఇంకొకలాగా ఉంటాము. ఇంట్లోనూ ఒంటరిగా ఉండేటప్పుడు ఉండేది నిజమైనటువంటి జీవితం మనిషికి, ఇక్కడ ఉండేది కాదు. దేవుడు చూడటం లేదా? దేవుడు చూడటం లేదా? దేవుడు గమనించటం లేదా? దేవుడు వినటం లేదా? మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడ్డాడు. మనం ఏమెత్తితే అదే పంటనకు వస్తాం. రోమిలు రాసినటువంటి పత్రికలోనే 8వ అధ్యాయంలో ఉన్నారు కదా. మరొక లేఖన భాగం కూడా చూద్దాం. అంటే విజ్ఞాపన చేయుచున్నటువంటి ప్రభు చూడండి. 8వ అధ్యాయం 26వ వచనం, 34 చదివారు కదా. 26వ వచనం, అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు.
కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మనం ప్రార్థన చేయటం మనకు తెలుసా? మరి ఏం చేస్తున్నారు మీరు? ఏం ప్రార్థన చేస్తున్నారు? 10 నిమిషాలు, పావు గంట, అరగంట, గంట ఏం చేస్తున్నారు ప్రార్థనలు? మీ ప్రార్థనలో ఏముంటున్నాయి కంటెంట్స్? వాట్ ఈస్ ద కంటెంట్స్ ఆఫ్ ఇన్ యువర్ ప్రేయర్స్? మీ ప్రార్థనలో ఏం కంటెంట్స్ ఉన్నాయి? దేవునికి విజ్ఞాపన చేసేటువంటివి, దేవునికి సమర్పించేటువంటి విషయాలు ఏమేమి ఉన్నాయి మీ ప్రార్థనలో? మీ ప్రార్థన దేవుని పాదాల చెంతకు తాగలుగుతుందా? మనకు తెలియదు. మన ప్రార్థన ఎలాగుంటుందంటే, అయ్యా నా బిడ్డలు బాగా చదువుకోవాలి, అయ్యా నా బిడ్డలు మంచి ఉద్యోగం చేయాలి, అయ్యా నా బిడ్డలు ఫారిన్ వెళ్ళాలి, అయ్యా నా భూమి బాగా పండాలి, అయ్యా నా పిల్లలు ఉద్యోగాల్లో అభివృద్ధి చెందాలి, ప్రమోషన్ రావాలి, నా పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి, పెళ్ళి లేనటువంటి పిల్లలకి బిడ్డలు పుట్టాలి, ఆ బిడ్డలు చదువుకోవాలి, ఆ బిడ్డలకు ఉద్యోగాలు రావాలి, ఆ బిడ్డలు ఆస్తులు. ఇదే కదా మన ప్రార్థన. అందుకే మీకు ప్రార్థన చేయటం రాదని అంటున్నాడు ఆయన. యుక్తముగా అంటే దేవుని మెప్పించే విధంగా, దేవుని పాదాలకు తాగేటువంటి విధానంలో మన ప్రార్థన ఉండటం లేదు. అందుకనే ఆత్మ మనపక్షముగా. ఎవరి ఆత్మ? ఓకే, చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17 అనుకుంటా. ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో మనకు స్వాతంత్రం ఉందా? మనకు స్వాతంత్రం ఉందా? మనకున్నటువంటి స్వాతంత్రం ఏంటంటే మన ఇష్టానుసారంగా జీవించేటువంటి స్వాతంత్రం మనం కలిగి ఉన్నాము. మై లైఫ్ మై రూల్. క్రీస్తు సంఘంలో ఒక సహోదరి పెట్టిన క్యాప్షన్ అన్నమాట ఇది. ఈ సంఘంలో కాదు, మై లైఫ్. ఆరిలోలో ఉన్నటువంటి సహోదరే, మై లైఫ్ మై రూల్. మీరు నా స్వవిషయాల్లో జోక్యం చేసుకోకూడదు ఎవరు అని అంటారు. ఏ స్వవిషయం ఇది? క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఆయన శరీరంలో అవయవం కదా. ఈ చెయ్యి ఇది నా సొంత, దీంట్లో నువ్వు జోక్యం చేసుకోవద్దని నీ చేత్తో అంటదా? కాలుతో నా విషయాల్లో జోక్యం చేసుకోవద్దని చెయ్యి అంటదా? ఒక శరీరంలో అవయవాలు అనేటప్పుడు ఇంకా పర్సనల్ ఏముంటుంది అందులో? పబ్లిక్కే కదా. పర్సనల్ ఉంటుందా? ఉండదు. నేను చెప్పే విషయాలు మీకు అర్థమవుతున్నాయో లేవో? వాక్యాలు, లేఖనాలు ఏ విధంగా ఉన్నాయి, మనం ఏ విధంగా ఉంటున్నాం? విజ్ఞాపన చేస్తున్నాడంట ఆయన. మనం యుక్తంగా ప్రార్థన చేయాలో, ఎలాగ చేయాలో తెలియదు. అయ్యా ఈ సంవత్సరం ఆగయ్యా, అయ్యా ఈ సంవత్సరం ఆగు, కష్టపడతాను, పని చేస్తాను, ఎరువు వేస్తాను, నీరు పెడతాను, తవ్వుతాను, అన్నీ చేస్తాను. ఫలించినా సరే ఏమైంది? ఫలించారు వాళ్ళు. ఈనాటికి కూడా యుద్ధ భయంతోనే బ్రతుకుతున్నారు ఇశ్రాయేలు దేశం. కారణం ఏంటంటే ప్రభువుని రక్షకుడుగా, దేవుని కుమారుడిగా వాళ్ళు అంగీకరించలేదు. ఈనాటికి కూడా సబ్బాతునే పాటిస్తున్నారు వాళ్ళు. ఎక్కడ మారారు వాళ్ళు? మనం మారామా? వాడు మారలేదు. వాడు పాపభీతితోనే, భయంతోనే బ్రతుకుతూ ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలీలు. మరి మనము తప్పులు చేస్తున్నాం, పాపాలు చేస్తున్నాం, ఇష్టానుసారంగా జీవిస్తున్నాం, ధైర్యంగా బ్రతుకుతున్నాం మనం. కాదా? అవునా? కాదా? అది జీవితమా? మార్పు లేనటువంటి జీవితం, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించకపోవటం, మారు మనసుకు తగిన క్రియలు చేయకపోవటం. మారు మనసుకు తగిన క్రియలు అంటే ఏంటి? సత్క్రియలు. ఆగస్టు 15కి ఒక మీటింగ్ పెట్టారు కదా సత్క్రియల మీద. సత్క్రియలు అనే దాని మీద ఎంతమందికి అవగాహన ఉందోనని కాకినాడ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఒక క్యాన్సర్తోనూ కిడ్నీ సమస్య ఫెయిల్ అయ్యి బాధపడుతున్నటువంటి ఒక స్త్రీని జస్ట్ మీకు పరీక్ష చేద్దాం ఎంతమందికి సత్క్రియల గురించి అవగాహన వచ్చిందోనని కొంతమందికి మెసేజ్లు పెట్టాను. ₹1, ఒక ₹50, ₹100 చేసిన దేవుని దృష్టికి పేద విధురాలు ఎంత సమర్పించింది? ఎంత వేసింది పేద విధురాలు? 2 కానుకలు వేసింది. అదే ఇచ్చిన వాళ్ళందరికన్నా గొప్పది. కనుక సత్క్రియలు అనేది మనం వింటాం, పాపం గురించి మనం వింటాం, పరిశుద్ధాత్మ గురించి మనం వింటాం, దైవత్వాన్ని గురించి మనం వింటాం, ఫలాల గురించి మనం వింటాం. చేయకపోతే దేనికి ఇదంతా?
దేనికి ఇదంతా అంటున్నాను నేను? ఏం మార్పు ఉంది మనలో అంటున్నాను. మార్పు లేని జీవితం దేవుడు కోరుకుంటున్నాడా? మారు మనసు పొంది దానికి తగినటువంటి క్రియలు, ఫలాలు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడా? ఇప్పటి వరకు చేయకపోతే ఇప్పుడు నుండి అయినా చేయటానికి ప్రయత్నం చేయండి. ఏంటి? మారు మనసు తగిన క్రియలు, సత్క్రియలు, మారు మనసుకు తగిన ఫలాలు, ఆత్మఫలాలు. ఆ 9 మనం కలిగి ఉంటే ఖచ్చితంగా మనం పరలోక రాజ్యం చేరడానికి సంపూర్ణంగా మనకి మార్గము సరళమవుతుంది. ఇక్కడ అంటున్నాడు ఆయన హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో, వర్షం పడుతుందా? వర్షం ఎవరు కురిపిస్తున్నారు? నేను కదా. వర్షం నేనే కురిపిస్తున్నా అంటలేదా భక్తులు? ఈనాడు వర్షం కురుస్తుంది, మీరందరూ ఎవరు ఎండ బాగుంది కదా వర్షం కురుస్తుంది అని అంటలేదా? బహిరంగ సభల్లో వర్షం పడుతుంది, ఆగిపోతుంది వర్షం, ఆగిపోమంటున్నాను. ఆగిపోమంటానికి ఈయనెవరు? ఆపటానికి ఈయనెవరు? కురిపించడానికి ఈయనెవరు? కురిపించకపోవటానికి ఈయనెవరు? దేవుడు చేసే పనులు కూడా మానవుడు తనల్ని ఆపాదించుకుంటున్నాడు, తన ఒక దేవునిలాగా చూసుకుంటున్నారు అనేక మంది ఈనాడు. వాళ్ళని విమర్శించడం నా ఉద్దేశం కాదు, కానీ ఆ విధంగా ఉంది లోకములో. అటువంటి లోకములో మనం ఉన్నాము. మనం ఏ విధంగా ఉండాలనేదే దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. ఇక ఇంకొకటి, ఎవరి కోసము భూమి తరచుగా వర్షము తాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడునో వారికి అనుకూలమైనటువంటి పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వాదం పొందును. అయితే ఇక్కడ 4 రకాలైనటువంటి ఆ విత్తనాలు, 4 రకాలైన విత్తనాలు కాదు, 4 రకాలైనటువంటి నేలలు. విత్తనాలా నేలలా? నేలలే కదా. మీరు బాగా క్లారిటీగా ఉన్నారు. 4 రకాలైనటువంటి నేలల్లో మనం ఏ నేలకు సంబంధించినటువంటి వాళ్ళం? 4 రకాలైనటువంటి నేలలు ఉన్నాయి కదా. మనం ఏ నేలకు సంబంధించిన 4 రకాలు, ఆ 4 రకాల్లో ఏ నేలకు సంబంధించినటువంటి జీవిత విధానము వ్యక్తిగతంగా, కుటుంబపరంగా మనం కలిగి ఉన్నాం? ఏ నేల? ఇక్కడ ఒక నేల గురించి చూపిస్తున్నాడు ఆయన. ఏది? హెబ్రీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయం 7-8 వచనాల్లో, భూమి తన మీద తరచుగా వర్షం త్రాగి ఎవరి కోసము వ్యవసాయం చేయబడునో వారికి అనుకూలమైనటువంటి పైర్లను ఫలించుతూ దేవుని ఆశీర్వాదం పొందను. ఎప్పుడైతే దేవునికి అనుకూలమైనటువంటి విధానంలో మన వ్యక్తిగత, కుటుంబ, సంఘపరమైనటువంటి జీవితం ఉంటుందో ఏముంటుంది అక్కడ? వింటలేదా మీరు? అంటే నేనేం బుర్రకథ చెప్తున్నానా, అరికథ చెప్తున్నానా? లేకపోతే మీరు ఎక్కడే ఉన్నారా, లేకపోతే ఎక్కడైనా వెళ్ళిపోయారా? ఇక్కడే ఉన్నారా, వెళ్ళిపోయారా ఎక్కడికన్నా? అందరు ఇక్కడే ఉన్నారా? మరి ఉంటే చెప్పరే. ఆ మాటకు సమాధానం బాగానే వస్తుంది. మరి ఉంటే ఎందుకు సమాధానం రావట్లేదు? ఎంత కోపం వచ్చిందో పెద్ద ఆయనకి. అలాగుంటే ఆశీర్వాదమే కదా. అది నేను చెప్పాలనుకున్న ఉద్దేశం ఏంటంటే, ఎవరి కోసం మంచి ఫలాలు ఫలిస్తుందో అలాగుంటే ఎవరికి ఆశీర్వాదం? ఎవరైతే మంచి ఫలాలు ఫలిస్తారో వాళ్ళకి ఆశీర్వాదం కదా. లేకపోతే ఒకటి చూద్దాం, చూడండి. అయితే అంటే బట్ట. అయితే అంటే బట్టేనా? అది వస్తే ఎంత ప్రమాదం? చాలా ప్రమాదం. ఇప్పుడు అయితే అనే దానికి మత్తయి సువార్త 13వ అధ్యాయము 7వ వచనం 22వ వచనం చూడండి. అమ్మా చూస్తున్నారా? మీరందరూ ఇక్కడ సంఘంలో ఒకటి ఇచ్చారు కదా, ఒక కరపత్రం అంటే రోజు బైబిల్ చదివే విధానం. అబ్బో, మా ఆవిడైతే తెగ చదివేస్తుంది. నేను చదివేశాను ఒకసారి బైబిల్. అంది, అమ్మా ఇది చెప్పు దీని గురించి అంటే ఎలా చూస్తుంది నా వైపు. నువ్వు నన్ను అడిగే ఇది ఉందా నీకు? నేను బైబిల్ చదివాను అని చెప్పాను, దాని గురించి నువ్వు నన్ను అడుగుతావని ఎలా చూస్తుంది. చదివేసింది. ఏంటమ్మా ఇదంటే, ఎందుకు మా ఆవిడనే నేను ఉదాహరిస్తున్నానంటే మీ అందరి గురించి ఆవిడని ఉదాహరించడానికి నాకు హక్కు, స్వేచ్ఛ ఉంది.
సరి చేసుకునే విధానం కూడా నాలో ఉంది. మీ పేర్లు ఎవరైనా పిలిచాను అనుకోండి, జాకబ్ రాజుడు ఎంత పొగరెక్కువ, మా పేరే పెడతాడా అని అనుకుంటారు కదా, అనుకోరా? అన్నయ్య అన్న కూడా నోడితో అన్నయ్య అన్న, లేకపోతే బాబాయ్ అన్న, చిన్నాయనన్నా, పెదనాన్న, అంతవరకే. మా పేరు పెడతావు నువ్వు నలుగురిలో, అందుకనే మా ఆవిడ పేరు. అర్థం కావట్లే, చదువుతుంది, అర్థం కావట్లే. అమ్మకు వచ్చి దీని గురించి చెప్పానంటే తర్వాత చెప్తాను అన్నట్టు. మనం కూడా అలాగే ఉన్నామా? అర్థమైందా? ఒక నెల రోజుల్లో బైబిల్ అంతా చదివేశాను అని గొప్పగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి కొంతమంది చెప్తూ ఉంటారు కదా. నెల రోజుల్లో చదివితే ఏంటి, సంవత్సరంలో చదివితే ఏంటి? ఎంతవరకు దాన్ని నువ్వు ఆ అవపోసన పట్టావు, ఎంతవరకు నువ్వు జీర్ణించుకున్నావు? ఆ తినేటువంటి జీవాహారం అనేటువంటి వాక్యాన్ని నువ్వు ఎంతవరకు నీలో ఇముడ్చుకున్నావు, ఎంతవరకు నువ్వు అర్థం చేసుకున్నావు, ఎంతవరకు నెమరు వేసుకుంటున్నావు, ఎంతవరకు ఆ జీవితాన్ని చూపించగలుగుతున్నావు? అది లేనప్పుడు నువ్వు నెల రోజుల్లో బైబిల్ 3 సార్లు చదివితేమి, సంవత్సరానికి 50 సార్లు చదివితేమి, లేకపోతే బైబిల్ అంతా తెలుగులో నువ్వు రాస్తే ఏంటి? వాట్ ఈస్ ద యూస్? ఉపయోగం ఏమైనా ఉందా? లేదు. చెప్పుకోవటం వరకే, చెప్పుకోవటానికే తప్ప అది పనికిరాదు ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలోకి. బట్ శైలేంద్ర తీసేవా? ఉత్సాహంగా ఉన్నావు, చదువు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 7వ వచనం 22వ వచనం. అంటే ఈ లేఖన భాగం దేనికి సంబంధించిందంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 7-8 వచనాలు చదివారు కదా, గుర్తుందా? గుర్తుంటే చూడండి. అయితే ఏంటి అయ్యి? ఏమి విత్తనాలు ఇవి? ఏమి విత్తనాలు ఇవి? వాక్యమైన విత్తనం. మొండ్ల పొదలు విత్తనాలు ఎక్కడ పడినాయి? మొండ్ల పొదల్లో పడినాయి అంట. మొండ్ల పొదలు ఏం చేసినాయి? ఎదిగి వీటికన్నా ఈ విత్తనం అనేటువంటి వాక్యం కన్నా, వాక్యం అనేటువంటి విత్తనం కన్నా అవి చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతున్నాయి అంట మొండ్ల పొదలు. ఎదిగి ఈ వాక్యం అనే విత్తనాన్ని ఏం చేస్తున్నాయి? ఎదగకుండా తొక్కేస్తున్నాయి, అణిచేస్తున్నాయి. ఏంటి? ముళ్ళ పొదల్లో పడినటువంటి విత్తనము వాక్యాన్ని అణిచివేయగలిగింది ఏంటి? ఆ స్వభావం ఎలాంటిది? 22వ వచనం. ముండ్ల పొదలలో విత్తబడినటువంటి వాక్యము వినువాడే కానీ. ఇక్కడ చూసారా, విత్తనాలు అంటే లేఖనాలు పరిశోధించే దానిలో గనులుగా స్త్రీలను చెప్పారు. ఇక్కడ విత్తనాలు అనే దాని గురించి వచ్చేటప్పటికి ఎవరిని పోలుస్తున్నారు? పురుషుల్ని పోలుస్తున్నాడు. పుంలింగం వాడుతున్నారు కదా. చదువునైనా మళ్ళీ చదువు. వాక్యం వినువాడే కానీ వాక్యము వింటదే ఆమె అని అంటల్లా. వాక్యం వింటాడు కానీ వాక్య ప్రకారం జీవితం ఉండదు. వాక్యం చెబుతాడు, వాక్య ప్రకారం జీవితం ఉండదు. బహిరంగ సభల్లో మాట్లాడతాము, వాక్యం ఉండదు. ఈ సందర్భంలో నేను చిన్నప్పుడు విన్నటువంటి బోధనలో ఒక మాట ఆ పాస్టర్ గారు చెప్తూ ఉండేవాడు. మేము చిన్నప్పుడు లోదరన్. ఈయన ఏం చేశాడంటే ప్రసంగం చేస్తూ ఉన్నాడు. దేని గురించి? అబద్ధం ఆడకూడదు, దొంగిలించకూడదు అనే దాని గురించి ప్రసంగం చేస్తూ ఉన్నాడు ఈయన. ప్రసంగం చేస్తూ ఉండి అబద్ధం గురించి, దొంగతనం గురించి చెప్తూ ఉంటే పాపం ఆ స్త్రీ అంటే ఆయన భార్య కూర్చొని, మా ఆయన ఎంత చక్కగా వాక్యం చెప్తున్నాడు, నిజంగా చాలా బాగుంది వాక్యం, ఇలాగా వాక్యానుసారంగా అంటే పరలోకంలోకి వెళ్ళిపోతామని అనుకున్నాను. జనరల్గా పాస్టర్ ఏం చేస్తాడు? వాక్యం అంతా అయిపోయిన తర్వాత అందరిని పలకరించి యోగక్షేమాలు తెలుసుకొని చివరిలో వెళ్తాడు కదా. అయితే ఈయన ఆగిపోయాడు, ఈమె ఇంటికి వెళ్ళిపోయింది. ఇది నేను విన్నటువంటిది, జరిగిందో లేదో నాకైతే తెలియదు, ఆ పాస్టర్ చెప్పినటువంటిది. సరైన అంత అయిపోయిన తర్వాత అంగీ తీసేసి ఇంటికి వెళ్ళిపోయి, వడ్డించు, అన్నం ఆకలేస్తుంది, బాగా అలసిపోయాను అని అంటే,
ఆకుకూరలతో అన్నం వడ్డించింది. ఇదేంటి ఆకుకూరలతో అన్నం వడ్డి, ఉదయం కోడిని కప్పేశాను కదా, అది చేయమని చెప్పాను కదా అని అంటాడు. మీరే కదా దొంగతనం చేయకూడదని అన్నారు, మీరు అది కోడిని దొంగలించి కప్పేశారు కదా, మీ ప్రసంగం విని నేను వదిలేసాను దాన్ని అని అంటే, పిచ్చిదానా? ఆ ప్రసంగం వాళ్ళకి మనకు కాదు. ఎవరికి? ఆ ప్రసంగం వినే వాళ్ళకి మనకు కాదు. నేడు అనేక మంది సేవకులు అలాగే ఉంటున్నారు. ఇక నిలబడి చెబుతూ జీవితంలో లేకుండా, వాక్యం లేకుండా, జీవితం లేకుండా ఎంతమంది ఉంటున్నారు? ఏదో మనం డినామినేషన్ గురించి చెప్తున్నామని కాదు, చాలామంది అలాగే ఉంటున్నారు. అలాగ ఉండొచ్చా? దేవుడు చూడటం లేదా? ఇందాక పాట పాడారు కదా, ఓ మానవుండా నీ గతి ఏమౌనో తెలియునా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా. తప్పించుకుంటావా? తప్పించుకోలేము. ఆ ఇమండ్ల పొదల్లో పడినటువంటి వాక్యం అనేటువంటి విత్తనాన్ని ఏం అణిచివేస్తున్నాయి? ఏంటది? ఐహిక విచారము, లవింగ్ ఇన్ ది వరల్డ్, లోకాన్ని ప్రేమించటము, లోకములో ఉన్నదాని పట్ల ప్రేమ కలిగి ఉండటము, ధనాన్ని ఎక్కువగా కూడబెట్టుకోవటము, ఆ ధనాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి వడ్డీలకి ఇవ్వటం. లేరా క్రైస్తవుల్లో? వడ్డీలకి ఇచ్చేవాళ్ళు లేరా? సంఘంలో డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరా? నేను చూశాను. ఎక్కడ అది నాకు తెలియదు, కానీ చాలామంది వడ్డీ వ్యాపారం చేసేటువంటి సేవకులు ఉన్నారు. వాళ్ళ కుటుంబంలో ఉంది ఈ విధంగా అభివృద్ధి చెందాలని. ఇది క్రైస్తవ్యమా? కాదు కదా. అలా ఉండకూడదని దేవుని వాక్యం చెప్తుంది కదా. మనం ఎందుకుంటున్నాం అలాగా? చెప్తున్నాం కానీ జీవితం లేదు. దానివల్ల ఉపయోగం ఉంది? కట్టిద్దాం. వద్దు, నాకు పనికిరాదు ఇది అని అంటున్నాడు దేవుడు. కనుక లోకాశలతో నింపబడినటువంటి విశ్వాసుల యొక్క జీవితాలు పనికి రాకుండా పోతున్నాయి. పనికొచ్చే విధముగా ఉండమని దేవుని వాక్యం చెప్తుంది. అయ్యా ఈ సంవత్సరం ఆగు, మనకిస్తున్నాడు. ఒక రోజు పోయిందంటే అదృష్టము అని అనుకుంటున్నాం కాదు. ఇట్ ఈస్ ప్యూర్ గాడ్స్ గ్రేస్. దేవుని కృపాది. నువ్వు బ్రతుకుతున్నావంటే, నువ్వు తింటున్నావంటే, తాగుతున్నావంటే, తిరుగుతున్నావంటే దేవుని కృప. అది నీ స్వశక్తి, నీ బలము, నీ శక్తియుక్తులు కాదు. అది గ్రహించుకోలేనటువంటి మానవుడు ఈనాడు ఎలాగున్నాడు? ఇష్టానుసారంగా ఉంటున్నాడు. కనుక ఆ విధంగా ఉండకూడదని దేవుని వాక్యం చెప్తుంది. ఇంకొక ఉదాహరణ ఉంది, పాఠం అవ్వలేదు. పనికిరాని వారు పనికి మాలినటువంటి ఫలాలు. ఏంటది? పనికిరాని వారు పనికి మాలినటువంటి ఫలాలు. దేవుని సేవకు పనికొచ్చే విధంగా మనం ఉండగలుగుతున్నామా? లేకపోతే పనికి మాలిన వాళ్ళలాగా ఉంటున్నామా? అంటే ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? యూస్లెస్. అంతేనా? యూస్లెస్ అంటే ఏంటి? పనికి మాలిన వాళ్ళనే కదా. నా భార్యని నేను అనగలను, యూస్లెస్ ఫెలో అని. ఇంకొకళ్ళు నేను అనగలనా? కానీ దేవుడు అంటాడు, నువ్వు పనికి మాలినోడివి, నువ్వు పనికి మాలిన దాని అని దేవుడు అంటాడు. ఎందువలన? వాళ్ళు ఎంచకపోతే. కనుక ఇక్కడ ఒక లేఖన భాగం చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. యెషయా గ్రంథంలో 5వ అధ్యాయంలో మొదటి 7 వచనాల్లో ఒక సందర్భం రాసి ఉంటుంది. యెషయా గ్రంథము ఒక్కబట్టేస్తుంది. ఏం చేద్దాం? ఓర్చుకోండి, విసురుకోండి. విసురుగర్రలో ఉన్నవాళ్ళు విసురుకోండి, లేకపోతే ఓర్చుకోండి. ఇక్కడ ఒక సందర్భం రాసింది. అక్కడైతే అసలు ఫలాలే లేవు, ఇక్కడ ఫలాలు ఉన్నాయి. ఎక్కడ? ఈ చెప్పబడినటువంటి సందర్భంలో యెషయా గ్రంథము 5వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో, నా ప్రియుని గూర్చి పాడెదను, ఓ సంగమా సార్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా. భూమి మీద ప్రతిబింబించేది ఏంటి? పరలోక రాజ్యాన్ని. సంఘమే కదా. ఆ సంఘాన్ని దేనితో పోల్చాడు ఆయన? ఇది ఒకటి ఉదాహరణ. ఏంటది? యెషయా గ్రంథము 5వ అధ్యాయము. అతని ద్రాక్ష తోటను బట్టి
నేను పాడానుగా ఇప్పుడు పాట, ఓ సంగమ సర్వంగమ. మరి వాళ్ళు ఏ పాట పాడారో నాకు తెలీదు. సత్వభూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళని ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగను నాటెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి తొట్టిని తొలిపించి ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, గాని అది కారు ద్రాక్షలు కాచును. ఇది ఒక ఉపమానం. అసలు అంజూరపు చెట్టుకి ఫలాలే లేవు, అక్కడ బాగు చేస్తూ ఉన్నాడు ఆయన. ఇక్కడేమన్నా బాగు చేసినటువంటి తోటలో ఉన్నటువంటి ద్రాక్ష తోటకి బ్రహ్మాండంగా ఉన్నటువంటి సత్తు కలిగినటువంటి భూమిలో ఉన్నటువంటి ద్రాక్ష తోట ఏం కాస్తుందంట? పనికి వస్తాయా? అందుకని ఇందాక అన్నాను కదా, యూస్లెస్ ఫ్రూట్స్. మనల్ని కూడా అంటాడు దేవుడు, యూస్లెస్ ఫ్రూట్స్, పనికి మన పళ్ళు మీరు అని అంటాడు. ఎందుకు పనికి రావు? ఎవరు తినటానికి పనికి వస్తాయి? పల్లగా ఉన్నటువంటి ద్రాక్ష పండు వేసుకొని మీరు టక్ అని చేస్తారు. పనికొచ్చే విధంగా, లోకానికి మనం పనికొచ్చే విధంగా ఉండాలి కదా. లోకానికి వెలుగ్గా ఉప్పుగా ఉండాల్సినటువంటి వాళ్ళం కదా మనము. అసలు సారం లేదు, ఉప్పు నిస్సారం అయిపోయింది, వెలుగు చీకటి అయిపోతుంది. ఇంకా దేనికోసం ఇది? ఫలాలు ఫలించకపోతే కొట్టేస్తాడు దేవుడు. కారు ద్రాక్ష లాంటి జీవితం ఉంటే పనికి రాకుండా పోతాం. ఒకప్పటికి ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? అగ్నిలోకి వెళ్ళిపోతాం. చాలా లేఖన భాగాలు ఉన్నాయి కనుక కరెక్ట్గా 10:30 అయింది. టైం బాగా ఫాలో అవుతారు కనుక అనేకమైనటువంటి లేఖన భాగాలు ఉన్నాయి కనుక నేను ఇంకా చూడలేదు. మనలో ఆత్మఫలాలు స్థానములో అసూయ, ద్వేషం, కపటం, పక్షపాతం ఇవన్నీ ఉంటే దేనికవి? కార్ద్రాక్షలే కదా. ఆత్మఫలాలు 9 స్థానంలో ఒక అసూయ ఉంటే చాలు, ఒక ద్వేషం ఉంటే చాలు, ఒక పగ ప్రతీకారం ఉంటే చాలు, పనికి రాకుండా పోతాం అనమాట. అలా ఉండకూడదని దేవుని వాక్యం చెప్తుంది. అలా ఉండకూడదని దేవుని వాక్యం చెప్తుంది కనుక మనం అలా ఉండకూడదు. ఇంకొక మాట అన్నాడు, ఆ మాట చెప్పేసి నేను ముగించేస్తాను. ఇక్కడ మత్తయి సువార్త 23వ అధ్యాయము 3వ వచనములో ప్రభు ఒక మాట అన్నాడు. ఆనాడు పరిసయ్యులకి, ఈనాడు బోధకులకి చెప్పే నాకు కూడా ఇది వర్తిస్తుంది. ఏమనుంది అక్కడ? వారు ఎవరి గురించి ఎవరు చెప్తున్నారు ఈ మాట? ప్రభువారు చెప్తున్నారు. శాస్త్రులు పరిసయ్యుల గురించి చెప్తున్నాడు ఆయన. వాళ్ళు మీతో చెప్పు వాక్యాలు దేవునికి సంబంధించినటువంటివి, వాటి ప్రకారం మీరు జీవించండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ దేవుని వాక్యాలేనా? వాటి ప్రకారం జీవించాలి కదా. నన్ను మాదిరిగా పెట్టుకుని జీవిస్తారా? పౌరులాగా, యేసుప్రభులాగా ఉంటే మాదిరికరంగా మనం చెప్పుకోవడానికి అర్హులమే. కానీ ఇక్కడ ఏమన్నాడు పరిసయ్యుల గురించి? వాళ్ళు చెప్పుదురే కానీ చేయరు కనుక వాళ్ళ క్రియలు చొప్పున మీరు చేయొద్దు అని అంటున్నాడు. నేడు అనేక మంది బోధకులు చెబుతున్నారు కానీ లేదు జీవితం. ఎక్కడ లేదు? ఇక్కడ లేదు, ఇంట్లో లేదు, బయటికి మాత్రం ఎలా కనిపిస్తున్నాం? బ్రహ్మాండంగా కనిపిస్తున్నాం. అది కాదు జీవితం. ఫలాలు లేకుండా ఉన్న పనికిరాని పళ్ళుగా మన జీవితాలు ఉన్న దేవునికి ఇష్టం కాం మనం. కనుక ఆ విధంగా ఉండటానికి ఉండకూడదని దేవుని వాక్యం చెప్పినట్లుగా చెప్పే నాకు, వినేటువంటి మీకు ఈరోజు ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే ఫలాలు లేకుండా జీవించొద్దు. ఒకవేళ ఫలాలు ఉంటే ఆత్మఫలాలు మీరు కలిగి ఉండండి. ఒకరితో ఒకరు మనసు కలిసి మనసు విప్పి మాట్లాడుకోండి. సంతోషం, సమాధానం ఉంటేనే ఆరోగ్యమే మహాభాగ్యం. కనుక అసూయ, ద్వేషాలు అనేవి ఉంటే ఆత్మ సంబంధంగా మనం ఎదగలేం. అవి మన నుండి దూరం చేయాలని దేవుని ప్రార్థిస్తాం. సంఘం ద్వారా ఇచ్చిన అవకాశాన్ని బట్టి సంఘానికి, దేవునికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. కళ్ళ చూడనాదే